ఇవాళ రెసిపీ మునక్కాయ రసం చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో మునక్కాయలు అండ్ ఒక ఆనియన్, 2 టొమాటోలు అండ్ కందిపప్పు ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఒక కొంచెం చింతపండు అండ్ పసుపు, సాల్ట్, వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు. ఒక రోట్లో కొన్ని వెల్లుల్లి అండ్ పెప్పర్, జీలకర్ర అండ్ ఎండుమిర్చి అన్నీ బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్ మూత తీసి చూస్తే మనకి మెత్తగా ఉడికిపోయింది కదా. ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్తో మొత్తం అంతా వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆల్రెడీ మనం దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం సేపు మరగనిస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.